कांग्रेस पार्टी जिंदाबाद, जिंदाबाद, हाय कांग्रेस, जय कांग्रेस, हाय कांग्रेस, जय कांग्रेस, हाय कांग्रेस, जय कांग्रेस। राहुल गांधी गारी नायकत्व వర్ధిల్లాలి, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, हाय कांग्रेस, जय कांग्रेस, हाय कांग्रेस, जय कांग्रेस। कांग्रेस पार्टी जिंदाबाद, जिंदाबाद, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, जय कांग्रेस, जय कांग्रेस, जिंदाबाद, जिंदाबाद। मल्लिकार्जुन खड़गे गारी नायकत्వం వర్ధిల్లాలి, मल्लिकार्जुन खड़गे गारी नायकत्వం వర్ధిల్లాలి, राहुल गांधी गारी नायकत्వం వర్ధిల్లాలి, हाय कांग्रेस, जय कांग्रेस, हाय कांग्रेस, जय नायकत्వం వర్ధిల్లాలి, मल्लिकार्जुन खड़गे गारी नायकत्వం వర్ధిల్లాలి, जय कांग्रेस, जय कांग्रेस, వర్ధిల్లాలి, जिंदाबाद। చదువు ఇప్పలేక పెట్టు రాహుల్ గాంధీ గారికి తోడుగా ఒక సోదరిగా ఆడబిడ్డగా అండగా నిలిచే విధంగా ప్రియాంక గాంధీ గారు ఏదైతుందో ఈరోజు వాయనాడ్ నుంచి 4 లక్షల పైచీలకు అత్యధిక మెజారిటీతో గెలవటము కేవలం కాంగ్రెస్ పార్టీ కాకుండా యావత్ భారత జాతి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. వాస్తవంగా కేవలం అధికారం లక్ష్యమని కాకుండా ఈ దేశ సమగ్రత సమైక్యత ప్రధానమైనటువంటి ఒక బాధ్యత భావించి అలా ఏ విధంగా అయితే స్వర్గీయ ఇందిరాగాంధీ గారు తన చివరి రక్త బొట్టు వరకు ఏదైతుందో ప్రాణాలు త్యాగం చేసైనా ఈ దేశ సమగ్రత కాపాడదలుతుందని చెప్పని మనకు దేశ సమగ్రత కాపాడినటువంటి ఇందిరాగాంధీ గారు మార్గదర్శకురాలైతే అదే విధంగా రాజీవ్ గాంధీ గారు అంటున్నా యావత్ ప్రపంచ శాంతిని కాంక్షించేటటువంటి నేతగా చెప్పంటున్నా. మన పొరుగు దేశమైనటువంటి శ్రీలంకలో ఇవాళ హింసావాదాన్ని నిలిపివేసే విధంగా శాంతిని నెలకొల్పడానికి చివరికి ఏదైతుందో తన ప్రాణాలను అర్పింపజేయడం జరిగిందని చెప్పంటున్నా. సోనియా గాంధీ గారు ఏదైతుందో వాస్తవంగా ఇవాళ ఏ దేశ సమగ్రత సమైక్యత కొరకు మరి ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు బలైపోవడం జరిగిందో ప్రాణాలు అర్పించడం జరిగిందో వారి ఆత్మకు శాంతి చేకూరాలి, ఈ దేశ సమగ్రత కాపాడడం వారి కుటుంబం యొక్క బాధ్యత అని తెలియజెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత అని తెలియజెప్పే విధంగా మరి ఎక్కడ పడితే కాంగ్రెస్ నాయకులుగా బాధ్యత చేపట్టి యూపీఏ ప్రభుత్వం 2 పర్యాయాలు 10 సంవత్సరాల కాలం చెప్పంటున్నాం.
ఇవాళ ఈ దేశాన్ని ఏదైతుందో ప్రపంచ దేశాల్లో గుర్తింపబడే విధంగా దేశంలో ఉండేటువంటి రైతాంగమే కానీ రైతు కూలీలే కానీ రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టిన ఘనత మరి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు దక్కుతారు. ఇలా మన భవిష్యత్తు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారికి ఏదైతుందో అండా నిలిచే విధంగా ఒక సోదరిగా ఒక ఆడబిడ్డగా చెప్పంటున్నాను చలవంతు పాత్ర పోషించాలని జాతీయ స్థాయిలో చెప్పలే ఒక భావనతోని ఇవాళ వైనాడు నుండి 4 లక్షల పైచిలకు మెజార్టీ అంటే అది ఊహించి ఇది కాదని చెప్పంటున్నాం. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో 2 లోక్సభ ఉప ఎన్నికలు జరిగాయి. మొత్తం దేశంలో 2 లోక్సభ ఉప ఎన్నికలు జరిగినాయి. ఒకటి మహారాష్ట్రలో జరిగితే ఇంకోటి మన వైనాడులో జరిగింది. మనం గమనించదగ్గది ఏదైతుందో మహారాష్ట్రలో ఈ అదాని పెట్టుబడులతో ఎన్డీ అధికారానికి వచ్చిందో జిఎంఎం లో ఏదైతుందో గ్రామీణ నిరుపేద వర్గాలైనటువంటి ఒక వ్యవసాయ కూలీలకు పని కల్పింపజేయబడే విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమే కానివ్వండి చెప్పంటున్నాం. ఇలా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఇలా సమాచార హక్కు చట్టం అని చెప్పంటున్నా, ఇలా ఫుడ్ అష్యూరెన్స్ స్కీమ్ చెప్పంటున్నా. ప్రతి పేదవాడికి ఏదైతుందో పట్టెడన్నం కల్పింపజేయడం ప్రభుత్వ బాధ్యతను తెలియజెప్పే విధంగా ఫుడ్ అష్యూరెన్స్ యాక్టే కానివ్వండి చెప్పంటున్నా. ఈ విధంగా మరి దేశాన్ని ముందుకు తీసుకెళ్తే మధ్యలో ఎన్డీ ఏదైతుందో ఇవాళ మోడీ గారు కేవలం దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడమే తన అధికార కాంక్షతో ఏదైతుందో ప్రతీకగా నిలుపుకునే విధంగా అధికారాన్ని రావడం జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. నిన్న మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి గెలవడం జరిగిందని చెప్పాలంటే అదేదైతే ప్రజాస్వామ్య బద్ధంగా జరిగినటువంటి ఎన్నికగా మనం భావించడం వీల్లేదని చెప్పంటున్నాం. ఏ అదాని పెట్టుబడులతోని వీళ్ళ మోడీ గారు ఏదైతుందో వీళ్ళ ఓటర్లు ప్రలోభ పెట్టే విధంగా ఏదైతుందో అది గెలవడం జరిగింది తప్ప ఇలా ప్రజాస్వామ్య యుద్ధంగా ఏదైతుందో జరిగినటువంటి ఎన్నికగా మనం భావించడానికి వీల్లేదు. ఇలా మొత్తం ప్రపంచంలోనే ఆర్థిక నేరస్తులుగా భావించేటటువంటి అదాని ఏదైతుందో వీళ్ళు కేవలం భారతదేశంలోనే ఆర్థిక నేరస్తులు కాదు, యావత్ ప్రపంచంలో ఆర్థిక నేరస్తుగా గుర్తింపబడుతున్నటువంటి అదాని వీళ్ళ అమెరికా ఏదైతుందో ఆయనపై ఏదైతుందో సెర్చ్ వారెంట్ జారీ చేయటం ఆర్థిక నేరాల కింద పరిగణింపజేసి దూషి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న తరుణంలో మోడీ గారు బాధ్యత వహిస్తారని చెప్పంటారు. ఏ భారత ప్రధాని మోడీ గారు అంబానీ అదాని అండదండలతో ఏదైతుందో రాజ్యమేళ ప్రయత్నం చేస్తుండో ఎప్పుడైతే అదాని లోపడిపోతాడో జైల్లో పడతాడో వీళ్ళు ఎన్డీఏకి ముగింపు తప్పదని చెప్పని నేను హెచ్చరిస్తాను చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అండగా నిలవడం మనం గమనించు చెప్పండి. ఈ 2 లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2 లోక్సభ ఎన్నికలు అంటే దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటి, జాతీయ స్థాయిలో యావత్ భారత జాతి ఏదైతుందో కాంగ్రెస్ వైపు దృష్టి సారించిందని చెప్పండి. రాబోయే కాలంలో ఏదైతుందో ఈ భారతదేశానికి ఇవాళ ఆనాటి యూపీఏ కానివ్వండి, ప్రస్తుతం ఇండియా కూటమి కానివ్వండి, రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో వారు భారత ప్రధానిగా ఏదైతుందో బాధ్యతలు చేపట్టడం, దానికి తోడుగా నిలవడానికి వల్ల మరి వారి సోదరి ఆడబిడ్డ ప్రియాంక గాంధీ ముందుకు రావడం, నా దృష్టిలోనైతే రాహుల్ గాంధీ గారు ఉత్తర భారతదేశానికి బాధ్యత వహిస్తారు. ఉత్తర భారతదేశంలో ఇలా మధ్యప్రదేశే కానీ, ఉత్తరప్రదేశే కానీ, రాజస్థానే కానీ, ఈ పంజాబ్, హర్యానా, ఢిల్లీ లాంటి రాష్ట్రాలన్నింటి ఏదైతుందో అధికారం అంటే అత్యధిక స్థానాలు చేజిక్కించిన విధంగా రాహుల్ గాంధీ కృషి చేయాలి. అంటే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారు ఏదైతుందో దక్షిణ భారతదేశానికి అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శిగా బాధ్యత చేపట్టాలని చెప్పండి. ఇటు కర్ణాటక కానీ, తెలంగాణ కానీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా మహారాష్ట్రలో తిరిగి ప్రభుత్వాన్ని కైవసం చేసుకోవడం కూడా లక్ష్యంగా చెప్పుకోవాలని చెప్పండి. అటు కేరళ లోపల కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, దక్షిణ భారతదేశం ఆంధ్ర రాష్ట్రమే కానివ్వండి, ఇవన్నింట్లో కూడా ఏదైతుందో అత్యధిక స్థానాలు గెలుపు దిశగా ఏదైతుందో ప్రియాంక గాంధీ గారు దృష్టి సారించాలి. దక్షిణ భారతదేశానికి సంబంధించి అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా వారు బాధ్యతలు చేపట్టి మనకు మార్గదర్శకంలో నిలవాలని చెప్పని నేను కోరుతూ మన జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏదైతుందో ఇక్కడ మహిళా కాంగ్రెస్ కానీ, యువజన కాంగ్రెస్ కానీ, మా అల్పసంఖ్యాక సోదరులే కానీ, సేవదలు కానీ, ఎన్ఈసీ మిత్రులే కానివ్వండి, వీళ్ళ వర్తక వాణిజ్య వర్గాలే కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముస్లిం కౌన్సిల్ సోదరులు అందరూ కూడా చెప్పంటున్నాను. ఇంత పెద్ద ఎత్తున ఏదైతుందో వీళ్ళ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యే విధంగా ప్రియాంక గాంధీ యొక్క గెలుపును మరి సంబరాలు చేసుకున్నందుకు వారందరూ హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకొని జై హింద్, జై కాంగ్రెస్.